హాయ్ అండి. అందరికీ కూడా నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనము మన ఛానల్లో వీడియోని అప్లోడ్ చేసి చాలా కాలం అయింది. అంటే మనము గ్రూప్ 2 కన్నా ముందే కొన్ని ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని వీడియోస్ని మనం చేయడం జరిగింది. అయితే కొంచెం టైం తక్కువగా ఉండటం వల్ల మనం పూర్తి స్థాయిలో ఆ వీడియోస్ అనేవి మనము చేయలేకపోయాము. అయితే ప్రస్తుతం మనము ఆధునిక ప్రపంచ చరిత్ర, కొంతమంది డిగ్రీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిగ్రీలో బిఏ హిస్టరీని ఆప్షనల్గా తీసుకున్నటువంటి కొంతమంది విద్యార్థుల్లో చరిత్రకు సంబంధించి ఆధునిక ప్రపంచ చరిత్ర అనేటువంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయండి. దాంతోపాటుగా ఈ మోడర్న్ వరల్డ్ హిస్టరీ అనేది ఎవరైతే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి దాదాపుగా 125 మార్కులకి మనకి సిలబస్లో ఉంది. అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్, అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్ ఎవరైతే హిస్టరీ ఆప్షనల్గా జేఎల్ డిఎల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఈ యొక్క ఆధునిక ప్రపంచ చరిత్ర అనేది 150 మార్కుల్లో ఒక 30 మార్కులకి ఈ యొక్క సిలబస్ అనేది ఉండటం జరిగింది. మరి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఈ ఇండియన్ హిస్టరీ అదేవిధంగా ఏపీ హిస్టరీకి సంబంధించి వీడియోస్ అయితే మాకు బయట చాలా అవైలబుల్గా ఉంటున్నాయి. ఇక ఈ మోడర్న్ వరల్డ్ హిస్టరీకి సంబంధించి అవకాశం ఉంటే కొన్ని వీడియోలు చేయమని చెప్పి అడగడం జరిగింది. వారి యొక్క అభ్యర్థన మేరకు మనము ఈ రోజు నుంచి ఆధునిక ప్రపంచ చరిత్ర అనేటువంటి టాపిక్స్ను మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఒక్కసారి ఎవరైతే హిస్టరీ ఆప్షనల్గా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ఆప్షనల్స్ కనుక ఒకసారి కనుక మనం చూసినట్లయితే మీ అందరికీ కూడా తెలుసు, సివిల్ సర్వీస్లో ఆప్షనల్ పేపర్ ఒకటే ఉంటుంది, దానికి 500 మార్క్స్ ఉంటుంది. ముఖ్యంగా హిస్టరీకి సంబంధించి పేపర్ 1 వచ్చి 250 మార్క్స్. ఆ 250 మార్క్స్లో ఏన్షియంట్ హిస్టరీ మరియు అదేవిధంగా మిడివల్ హిస్టరీ ఉంది. ఇక పేపర్ 2కి వచ్చేటప్పటికి అది కూడా 250 మార్క్స్. సెక్షన్ ఏ, సెక్షన్ బి అని చెప్పి మనకు 2 పార్ట్స్ కింద మనకి ప్రశ్నలు మొత్తం 8 ప్రశ్నలు ఇస్తారు. ఆ 8 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న మరియు 5వ ప్రశ్న ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయాలి. మిగిలినటువంటి వాటిలో నుంచి ఒక 3 ప్రశ్నలని మనము ఆప్షనల్గా ఎంచుకోవచ్చు. అందులో సెక్షన్ బిలో క్వశ్చన్ నెంబర్ 5 నుంచి క్వశ్చన్ నెంబర్ 8 వరకు, అంటే మొత్తం 4 క్వశ్చన్స్ కూడా మనకి ఈ యొక్క మోడర్న్ వరల్డ్ హిస్టరీకి సంబంధించి మనకి ప్రశ్నలు ఉండడం జరిగింది. ఇకపోతే అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్ మరియు డిగ్రీ లెక్చరర్స్ వీటిలో కూడా 150 మార్క్స్కి సంబంధించి ఆప్షనల్ పేపర్స్లో మనకి 150 మార్క్స్కి 300 మార్క్స్, 150 క్వశ్చన్స్కి 300 మార్క్స్ ఉంటుంది. ఈ 150 క్వశ్చన్స్లో కూడా 30 మార్క్స్ పూర్తిగా మనకి ఆధునిక ప్రపంచ చరిత్రకు సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఎక్కడా కూడా మార్కెట్లో కొంత మెటీరియల్ అనేది అందుబాటులో పెద్దగా మనకి దొరకడం లేదు. అదేవిధంగా మనకు ఆన్లైన్లో కూడా ఈ యొక్క మోడర్న్ వరల్డ్ హిస్టరీకి సంబంధించి క్లాసులు చాలా తక్కువగా మనకి అందుబాటులో దొరుకుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనకి అభ్యర్థులకి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి మనము ఈ క్లాసులు మనము ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇకపోతే ఒక్కసారి నేను ప్రజెంట్ అయితే మీకు జేఎల్ డిఎల్కి ఏదైతే జూనియర్ లెక్చరర్స్ మరియు డిగ్రీ లెక్చరర్స్ చరిత్ర ఆప్షనల్ సబ్జెక్టుగా రాసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కొంత సిలబస్ని నేను ఇక్కడ మీకు రాయడం జరిగింది. ముందుగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే పారిశ్రామిక విప్లవం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్లో ఈ పారిశ్రామిక విప్లవం అనేది సంభవించింది. అది ఏ విధంగా సంభవించింది, దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, ఈ యొక్క పారిశ్రామిక విప్లవంలో అనేక రకాలైనటువంటి విభాగాల్లో అనేక రకాలైనటువంటి కొత్త యంత్రాలని కనుగొనడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనకి ఈ యొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లేదా పారిశ్రామిక విప్లవం అనే టాపిక్లో మనకి కవర్ అవుతాయి. ఇకపోతే అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. అమెరికా స్వాతంత్ర ఉద్యమము. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రాజ్యాంగం రాయబడ్డది అమెరికా రాజ్యాంగము. ఈ అమెరికా రాజ్యాంగము ఈ యొక్క స్వాతంత్రం కోసం చేసినటువంటి ఆ పోరాటం ఏ విధంగా ఉంది అనేది మనకి అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో మనకి తెలుస్తుంది. 1775 నుంచి 1783 మధ్య, అంటే మనకి అనేక వలసలు అమెరికా అంటే బ్రిటిష్ నుంచి యూరప్ దేశాల నుంచి వెళ్ళినటువంటి అనేక మంది దాదాపుగా అమెరికాలో మనకి 13 వలసలు స్థాపించడం జరిగింది. ఆ 13 వలసలు ఏ విధంగా స్వాతంత్రాన్ని సాధించాయనేటువంటి విషయం మనకి అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో మనకి తెలుస్తుంది.
దాంతోపాటు 1861లో అమెరికన్ సివిల్ వార్, అంటే మనకి ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాకు సంబంధించి దక్షిణ స్టేట్స్లో మనకు అబ్రహం లింకన్ అనేటువంటి వ్యక్తి మనకి అమెరికా అధ్యక్షుడు ఏ విధంగా ఎదిగాడు అనేటువంటి విషయం మనకి అమెరికన్ సివిల్ వార్లో మనకి తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి టాపిక్లు కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రపంచ గతిని మార్చినటువంటి అత్యధిక ముఖ్యమైనటువంటి రెవల్యూషను ఫ్రెంచ్ రెవల్యూషను, ఫ్రెంచ్ విప్లవం. ప్రపంచ గతిని మార్చినటువంటి విప్లవం ఫ్రెంచ్ విప్లవం. అది 1789 నుంచి ఏ విధంగా జరిగింది ఈ ఫ్రెంచ్ విప్లవము. అదేవిధంగా ఫ్రెంచ్లో తర్వాత నెపోలియన్ యొక్క మొదటి కాన్సుల్, రెండో కాన్సుల్కి సంబంధించి కూడా మనము ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్లో మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇకపోతే తర్వాత టాపిక్ వచ్చేటప్పటికి ఇటలీ మరియు జర్మనీ ఏకీకరణ, అంటే నేషనల్ లిబరైజేషన్ మూమెంట్స్ ఇన్ జర్మనీ అండ్ ఇటలీ ఇన్ 19th century. అంటే 19వ శతాబ్దంలో మనకి ఏ విధంగా ఈ యొక్క ఇటలీ ఏకీకరణ, జర్మనీ ఏకీకరణ అనేది జరిగింది. ఇటలీకి సంబంధించి మనకి మాజీని, కౌంట్ కవూర్, గారిబాల్టీ లాంటి నేతలు, అదేవిధంగా మనకి జర్మనీకి సంబంధించి బిస్మార్క్ లాంటి నేతలు ఇటలీ మరియు జర్మనీ యొక్క ఏకీకరణలో ఏ విధమైనటువంటి పాత్ర పోషించారు అనేటువంటి విషయం గురించి మనము ఈ యొక్క టాపిక్లో మనము డిస్కస్ చేస్తాము. ఇకపోతే మొదటి ప్రపంచ యుద్ధం ఏ విధంగా సంభవించింది, అందుకు గల కారణాలు ఏంటి, అదేవిధంగా ఆ యుద్ధం తాలూకా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము మొదటి ప్రపంచ యుద్ధంలో చర్చిస్తాము. ఇకపోతే రష్యన్ రెవల్యూషన్ 1917లో జార్ చక్రవర్తులకు వ్యతిరేకంగా సంభవించినటువంటి రష్యా యొక్క విప్లవం ప్రపంచ దేశాల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించింది అనేటువంటి విషయాన్ని కూడా మనము ఈ యొక్క రష్యన్ విప్లవంలో చదువుకుంటాము. ఇకపోతే మొదటి ప్రపంచ యుద్ధము మరియు రెండో ప్రపంచ యుద్ధం మధ్య కాలంలో ప్రపంచం ఏ విధంగా ఉంది అంటే, మరి జర్మనీలో కనుక చూసినట్లయితే హిట్లర్ యొక్క అధ్యక్షతన నాజీ పార్టీ, అదేవిధంగా మరి ఇటలీలో చూసినట్టయితే ముస్సోలిని యొక్క ఫాసిజము, అదేవిధంగా టర్కీలో ముస్తఫా కెమల్ పాషా యొక్క పరిపాలన. దీనికి సంబంధించినటువంటి వివరాలు, అంటే రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఏ విధంగా ఉందనేటువంటి విషయాల్ని మనము ఈ టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇకపోతే చైనా విప్లవం 1911లో ప్రారంభమైనటువంటి ఈ యొక్క చైనా విప్లవం, సన్ యట్ సెన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క చైనా విప్లవం 2 దశల్లో సాగింది. ఇక 1948లో మావే సెతుంగ్ యొక్క నేతృత్వంలో చైనా యొక్క విప్లవం ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాల్ని మనము ఈ యొక్క చైనా రెవల్యూషన్ అనేటువంటి టాపిక్లో మనము డిస్కస్ చేస్తాము. ఇక చివరగా రెండవ ప్రపంచ యుద్ధం ఏ విధంగా జరిగింది, 1939 నుంచి 1945 మధ్య జరిగినటువంటి ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ తర్వాత ఏ విధంగా ప్రపంచంలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది అనేటువంటి విషయాల్ని మనము ఈ యొక్క టాపిక్స్లో మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్స్ అన్నీ కూడా ప్యూర్గా జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, అదేవిధంగా ఎవరైతే హిస్టరీ ఆప్షనల్గా BA ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకుంది. దీనికి ఎడిషనల్గా కొంత మనకి సివిల్ సర్వీస్ మెయిన్స్కి సంబంధించి మనకి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అది కూడా నామ్ అంటే ఏంటి, నామ్ అంటే అలీనోద్యమము, అదేవిధంగా నాటో, దక్షిణాఫ్రికాలో జాతి వివక్షత ఏ విధంగా అంతమైంది, 1989లో 8 దేశాలు పూర్తిగా కమ్యూనిజాన్ని తూర్పు యూరప్లో ఏ విధంగా కమ్యూనిజాన్ని విడిచిపెట్టాయి, USSR ఏ విధంగా మొక్కలైంది అనేటువంటి టాపిక్స్ మనం ఎడిషనల్గా కూడా చదువుకున్నట్లయితే మనకి సివిల్ సర్వీస్ యొక్క మెయిన్స్ సిలబస్ కూడా మనకి పూర్తయిపోతుంది. కాబట్టి ఈ యొక్క టాపిక్స్ని మనము నెక్స్ట్ నుంచి డిస్కస్ చేయడం, రేపటి క్లాసుల నుంచి మనం కూడా డిస్కస్ చేయడం. అయితే ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఓల్డ్ హిస్టరీకి సంబంధించి మనకి మెటీరియల్ చాలా తక్కువగా దొరుకుతుందండి బయట. ఎక్కువగా కూడా ఈ మెటీరియల్ అంతా కూడా మనకి ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ నుంచి ఏదైతే ఉందో ఆ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ నుంచి మాత్రమే మనకి ఎక్కువగా లభ్యమవుతుంది. మిగిలిన బుక్స్ మనకి ఎక్కడా కూడా దీనికి సంబంధించి మనకి మెటీరియల్ అనేది చాలా తక్కువగా, మనకి ఈ వరల్డ్ హిస్టరీకి సంబంధించి చాలా తక్కువగా మెటీరియల్ దొరుకుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ DL, JL ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ హిస్టరీ మరియు అదేవిధంగా AP హిస్టరీకి సంబంధించి కూడా వాళ్ళు ప్రశ్నలకు ఆన్సర్లు అయితే రాయగలుగుతున్నారు. కానీ ఈ వరల్డ్ హిస్టరీకి సంబంధించి మనకు మెటీరియల్ లభ్యత చాలా తక్కువగా ఉండటం వల్ల వాటిని మనం కొంచెం రాయడం కొద్దిగా ఇబ్బందిగా మారుతుంది. అయితే కొన్ని బుక్స్ ఎవరైతే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నారో
వాళ్ళకి సంబంధించి కొన్ని రెఫరెన్స్ బుక్స్ అనేవి నేను మీకు చెప్తాను. ఆ బుక్స్లో మనకి మ్యాక్సిమం మోడర్న్ వరల్డ్ హిస్టరీకి సంబంధించి మనకి సమాచారం అనేది దొరుకుతుంది. అందులో మొదటిది మాస్టరింగ్ ఆఫ్ మోడర్న్ వరల్డ్ హిస్టరీ. ఈ బుక్ వచ్చినప్పటికీ మనకి దీని ఆథర్ వచ్చినప్పటికీ నార్మన్ లావే. ఇది సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా నెంబర్ 1 బుక్ అండి. రెండోది వచ్చినప్పటికీ ఓల్డ్ హిస్టరీ. ఇది 2 బుక్స్ ఉన్నాయి, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. ఓల్డ్ హిస్టరీ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. దీనికి సంబంధించి ఆథర్ వచ్చేప్పటికి ఎల్ ముఖర్జీ అనేటువంటి ఆథర్ రాసినటువంటి ఓల్డ్ హిస్టరీ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. ఈ 2 బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బుక్స్. ఇకపోతే ఇంకొక బుక్ వచ్చినప్పటికి మోడర్న్ వరల్డ్ హిస్టరీ. ఈ మోడర్న్ వరల్డ్ హిస్టరీ అనేటువంటి బుక్కి సంబంధించి ఆథర్స్ జైన్ అండ్ మాథూర్. ఈ బుక్ ఎస్పెషల్లీ సివిల్ సర్వీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆప్షనల్లో రాసేటువంటి వాళ్ళకి ఈ యొక్క బుక్ చాలా ఉపయోగపడుతుందండి. మనకి 3 బుక్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా లభ్యమవుతున్నాయి. ఏంటంటే మాస్టరింగ్ ఆఫ్ మోడర్న్ వరల్డ్ హిస్టరీ అనేటువంటి బుక్ నార్మన్ లావే, అదేవిధంగా వరల్డ్ హిస్టరీ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఎల్ ముఖర్జీ అనేటువంటి పుస్తకం, అదేవిధంగా మోడర్న్ వరల్డ్ హిస్టరీ జైన్ అండ్ మాథూర్. ఈ బుక్ ఎస్పెషల్లీ సివిల్ సర్వీస్ మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ బుక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ బుక్స్ కనుక మీరు చూసినట్లయితే మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మీకు కావాల్సినటువంటి సమాచారం ఏదైనా ఉందంటే మన ఛానల్లో కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కావాల్సినటువంటి సమాచారం ఏదైనా సరే, చరిత్రకు సంబంధించినటువంటి సమాచారం ఏదైనా ఉందంటే ఒకసారి నాకు కామెంట్ చేస్తే దానిపైన నేను వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.